నెల్లూరు జిల్లా సీనియర్ సంగీత నృత్య కళాకారులు బుధవారం జరిగిన పత్రికా సమావేశంలో మాట్లాడారు. కళలకు పుట్టిల్లు అయిన నెల్లూరు సంగీత నృత్య రంగాలలో 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాక దేశవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు సంపాదించిన జిల్లా అని వారు పేర్కొన్నారు. నెల్లూరు జిల్లాలో పుట్టిన గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం నుంచి ఆర్కెస్ట్రా ప్రమోదకులు పాటూరు శ్రీనివాసులు, హార్మోనియం శ్రీనివాసనాయుడు, మాండాలియన్ సుధాకర్, తబలా ఆనంద్, దారా సురేష్, తుంబా సురేష్, యంగస్టర్ నాగేంద్ర, స్వరలహరి నాగేంద్ర, ఎస్పీ శైలజ, సాయిబాబా బుచ్చి వంటి ఎందరో దివ్య కళాకారులు దేశ సంగీత రంగంలో నెల్లూరు కీర్తిని నిలబెట్టారని కళాకారులు గుర్తు చేశారు. అలాగే నృత్య రంగంలో జి శామ్యూల్, వేదాంత పూర్వచంద్రరావు, కోట సుబ్రహ్మణ్యం శాస్త్రి, రాజారావు మాస్టర్, విధిమౌలి, గాయత్రి, కీర్తిశేషులు బాబు, కామాక్షి, విజయలక్ష్మి, కరాటే శ్రీనివాసులు, మస్తాన్ బాబు, నారాయణమూర్తి, అంజనీ కుమార్, ఎస్కే బాబు, జయకుమార్, మణికంఠ, ఎన్వి రాజు వంటి అనేక గురువులు నెల్లూరు నాట్యకళను ఉన్నత స్థాయిలో నిలబెట్టారని పేర్కొన్నారు. అయితే ఇటీవల కొంతమంది కళాకారులు కళను ఆశ్రయించకుండా అమ్ముకునే స్థాయికి దిగజారడం ఆందోళనకరమని తెలిపారు. ముఖ్యంగా ఆర్కెస్ట్రా, ఈవెంట్స్ పేరుతో కళలతో సంబంధం లేని రౌడీ షీటర్లు, దొంగలు వంటి వ్యక్తులు రంగంలోకి రావడం వల్ల కళ అవమానించబడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. నిజమైన కళను కాపాడేందుకు ప్రభుత్వ, సాంస్కృతిక సంస్థలు చర్యలు తీసుకోవాలని, కళాకారుల కోసం ప్రత్యేక విధానాలు రూపొందించాలని వారు డిమాండ్ చేశారు. అందరికీ నమస్కారములు. నా పేరు జి శామ్యూల్, నాట్యాచార్య జి శామ్యూల్ నా పేరు. ఈ ప్రెస్ మీట్ మేము ఎందుకు పెడుతున్నామంటే, ఇప్పుడు జరుగుతున్న ఈ కళారంగం కళమ్మ తల్లిని కాపాడుకోవాలనే ఉద్దేశంతో మేము ఈ ప్రెస్ మీట్ పెట్టుకుంటున్నాము. గతంలో నాట్యం ఎలా ఉండేది, ఇప్పుడు నాట్యం ఎలా ఉంటుంది అనే దానిపైన మా ఆవేదన వ్యక్తం చేస్తున్నాం. గతంలో అంటే 80 నుంచి నాట్య గురువులు ఒక ఇన్స్టిట్యూట్ పెట్టుకొని పిల్లలకి మంచి నాట్యం నేర్పిస్తూ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ కానీ, స్కూల్ ప్రోగ్రామ్స్ కానీ, ఇట్లా టెంపుల్ ప్రోగ్రామ్స్ కానీ ఒక పద్ధతిగా చిన్న పిల్లలతో నాట్యము చేపించేవాళ్ళు ప్రోగ్రామ్స్. అలా జరుగుతున్న మంచి నాట్యాలు ఒకప్పుడు పేరెంట్స్ వచ్చి కుర్చీలో కూర్చొని ఆ 3 గంటలు, 2 గంటలు, 1 గంట అయినా బాగా చూసేవాళ్ళు. అప్పుడు నాట్యాలు అలాగే ఉండేవి. ఇప్పుడు ఏంటంటే కళకి సంబంధం లేని కొంతమంది వ్యక్తులు ఈ కళారంగంని భ్రష్టు పట్టిస్తూ వివిధ రకాలైన అశ్లీలత డాన్సులు వేస్తూ టెంపుల్స్ కాడ, మిగతా వాటిలో ప్రోగ్రామ్ చేస్తూ అశ్లీలతమైన ఆడపిల్లల చేత భయంకరమైన అసభ్యకర నాట్యాలు చేస్తున్నారు. అది ఏందని మేము అడిగితే కొంతమంది వ్యక్తుల చేత రౌడీ షీటర్స్, కొంతమంది వ్యక్తుల చేత రౌడీజం చేపిస్తూ వాళ్ళు అర్థం గడిపోతున్నారు. తర్వాత మన నెల్లూరులో ఉన్న కళమ్మ తల్లి బిడ్డలు, ఆడబిడ్డలైతేవి వీళ్ళకి పక్కన పెట్టేసి ఎక్కడి నుంచో మహారాష్ట్ర, బాంబే ఇటు నుంచి ఆడపిల్లకల్ని తీసుకొని వచ్చి వినాయక చవితి, దసరా, శ్రీరామనవమికి బయట ఊరి నుంచి ఆడపిల్లకల్ని తీసుకొని వచ్చి అశ్లీలమైన నాట్యాలు చేపిస్తూ అసలు చూసేదానికి అసభ్యకరంగా ఉంటుంది. యూట్యూబ్లో పెట్టడము ఇవన్నీ చేస్తున్నాయి. మేము మా గురువులు వేదాంతం కూడా మార్చేశారు. కూచిపూడి, ఆయన కూచిపూడి నుంచి మా గురువు స్వార్థిస్తులైనారు. ఆయన కానీ మీరు కూచిపూడి నాట్యం అభ్యసించారు. తర్వాత నాట్యరంగమే కాదు, తర్వాత సంగీత పరంగా కూడా మన నెల్లూరుకి ప్రఖ్యాతిగా కాల్చిన మన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కానీ ఎంతో మన నెల్లూరుకి పేరు తెచ్చిపెట్టిన చాలా మంది కళాకారులు ఉన్నారు. వాళ్ళు పెట్టిన ఈ కళమ్మ తల్లి చాలా గొప్పగా ఒకప్పుడు బాగా జరుగుతూ ఉండేది. ఇప్పుడు ఏమైపోయిందంటే, ఇప్పుడు వచ్చిన జనరేషను మాట వినకుండా తర్వాత మేమే పెద్ద డ్యాన్సులు చేస్తున్నాము, మాకెవరు చెప్పేది అని చెప్పేసి మాట్లాడుతూ ఈ యొక్క నాట్యాన్ని అసభ్యకరంగా చేస్తున్నారు. దాన్ని మేము ప్రభుత్వానికి, మన ఎస్పీ గారికి కానీ, కలెక్టర్ మేడం కానీ, తర్వాత మన దేవత శాఖ మా మంత్రివర్యులు కానీ, రామనారాయణ రెడ్డి కానీ వీళ్ళకందరికీ విన్నవించుకుంటున్నాము. ఈ కళారంగాన్ని ఒక లెవెల్లో, ఒక స్టూట్లో పెట్టి ఎవరు డాన్స్ మాస్టర్లు ఈవెంట్స్ పేరుతో భయంకరమైన ఈవెంట్ అని చెప్పేసి దాన్ని నాట్యం రాకపోయినా కూడా వాళ్ళు వచ్చి ఈ డాన్సుల్ని అశ్లీలతగా చేస్తున్నారు. ఇవన్నీ అరికట్టాలంటే ప్రభుత్వం ద్వారా కూడా మా కళమ్మ తల్లిని బతికించుకునే దానికి మేము చాలాసార్లు వాళ్ళకి ఎన్నోసార్లు చెప్పాం.
చెప్పిన తర్వాత కూడా అయినా కూడా వాళ్ళు వింటలేదు. సరే కనీసం పత్రికా విలేకరులతో కూడా చాలాసార్లు చెప్పినాము. కానీ వాళ్ళు మీరు చేసే ప్రయత్నం మీరు చేస్తున్నారు. అయినా కూడా వాళ్ళు కొంతమంది వ్యక్తుల చేత ఈ ఉంటారు కదా, ఆ రాజకీయ నాయకుల చేత కొంతమంది పలుకుబడిన వాళ్ళ చేత వాళ్ళు మళ్ళా పోలీసు వ్యవస్థ ద్వారా అరికట్టాలని చెప్పినా కూడా వాళ్ళు వింటున్నమాట. అలాంటిది చేయకూడదు. కలమతలని బట్టి మనం తినే ప్రతి మెతుకు ఈరోజు మేము తింటున్నాం. అది ఎవరు పెట్టిన భిక్ష? కలమతని పెట్టిన భిక్ష. మా గురువు నేర్పించిన ఆ మంచితనం. అందువల్ల ఏంటంటే ఈ నాట్యాన్ని, అసభ్యమైన నాట్యాన్ని కంప్లీట్ గా ఆపేయాలనేసి మనం ప్రయత్నం. దానికోసంగా మీరు కూడా దీని గురించి కలమతని కాపాడుకునే విధంగా మేము ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. పోతున్నారంటే కళకు సంబంధం లేని వాళ్ళు, నకిలీ వాళ్ళు రావడం వల్ల ఇది జరుగుతుంది. కాబట్టి ఒకటే మేము కోరుకున్నాం, మేడం గారు స్క్రూటినీ పెట్టండి. ఎట్లా ఆటో డ్రైవర్లకి లైసెన్స్ నెంబర్ ఇస్తారు కదా, అట్లాగా మాకు ఇచ్చేయండి తల్లి. మీరు వచ్చినప్పటి నుంచి జిల్లా కాస్త ప్రశాంతం ఉంది. దయవుంచి మా కళారంగంలో బంగారు బ్యాచ్లు, రౌడీ షీటర్లో, ఈవెంట్స్ ముసుగులో, డ్యాన్స్ ముసుగులో వచ్చేసారు కాబట్టి మిమ్మల్ని కాళ్ళు మొక్కుతా తల్లి. మీరు దయవుంచి ఆ కళను కాపాడండి. 2000 కుటుంబాలు కాపాడండి తల్లి. మేము ముందుగా మీకు వివరించుకుంటాం. రేపు మేము చెప్పనకూడదు, మాలో ఇది జరుగుతుంది కాబట్టి ముందుగా మీకు ఇంటిమేట్ చేస్తాం. మరి ముఖ్యంగా అన్నగారు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనాథ్ గారు, ఆనవాళ్ళ కుటుంబం అంటే మాకు చాలా గౌరవం. కళాకారులు సమైక్యాంధ్ర ఉద్యమంలో 12 గంటలు ప్రోగ్రామ్ చేస్తున్నాం ఆనవాళ్ళ సందులో సెంటర్లో. అప్పుడే ఈ రౌడీ షీటర్లు, ఈ రికార్డ్ డ్యాన్స్ అయిలేవా పాటలు పాడాం కదా. నందమూరి తారక రామారావు ప్రతి ప్రోగ్రామ్ కి డబ్బులు లేకుండా చేస్తారండి. కొన్ని సంవత్సరాలు చేస్తున్నాడు. కళాకారుడు కదా, కళ బతకాలి కదా. దయచేసి గుళ్ళు కాడ డ్యాన్స్ లేండి. ఎందుకు బతకాలి కళాకారులు? ఎవరికి మనం పడుకోవడం డ్యాన్స్ లేండి. గుళ్ళు దగ్గర పెట్టుకొని డ్యాన్స్ లేండి. అదే మీ అమ్మ, మీ అక్క, మీ చెల్లో వీడు తీసి పెట్టంగా పెట్టగలుగుతావా? రేపు ఆ బిడ్డలు ఏం చెప్పుకోవాలి? యూట్యూబ్లో లైఫ్ లాంగ్ ఉంటావు, సోషల్ మీడియాలో నువ్వు దీవు, నువ్వు వాటిని వాడుకుంటావు, ప్రోగ్రామ్ చూసుకుంటావు, లక్షలు సంపాదిస్తూ ఉంటావు. రేపు ఆ బిడ్డలు పెళ్లి అయితే బిడ్డల కూతురు వాళ్ళు ఏ సమాజం చెప్పుకోవాలా? ఇది న్యాయమా? ఈ మనస్సాక్షి నడక మీరు చేసే తప్పు. అతను మాట్లాడితే ఈ రాజకీయ నాయకుల ఫోన్లు, ఇంకొకరు ఫోన్లు నాకు తెలియదు స్టేషన్ సార్. ప్రతి ఊరుకున్న పోలీస్ స్టేషన్ గొడవలు. ఎందుకు పోతారు పోలీస్ స్టేషన్కి? దయచేసి చెప్తున్నాను, ఎవరిని ఇబ్బంది పెట్టాలని కాదు. సీనియర్ కళాకారులుగా మాకు 30 సంవత్సరాల తల్లి కూడా తిన్నాము. ఇప్పుడు మేము ప్రోగ్రామ్స్ చేస్తున్నాము. చాలా మంది అంటారు వాళ్ళు అప్డేట్ కాదు. అప్డేట్ అంటే ఏంటి? 20 మంది అమ్మాయిలు పెట్టేసి ఎక్స్పోజ్ చేస్తారు. అప్డేటా? డేట్ లేకుండా పోతారు స్వామి ఫ్యూచర్ లో. అప్డేట్లు అంటే డేట్ లేకుండా పోతాయి. ఈ రోజు నువ్వు అప్డేట్ అవుతావు, 2 నిమిషాలు కూడా వస్తాడు, ఇంకొంచెం ఎక్స్పోజ్ చేస్తాడు. అప్పుడు నీ పరిస్థితి ఏంటి? కనుక ఇవన్నీ మనం ఆపాలంటే వాళ్ళకి సంబంధం లేని వాళ్ళు మన ఫీల్డ్లోకి రాకూడదంటే మనం అందరం కూడా కలిసిమెలిసి, నాట్య కళాకారులు, ఆర్కెస్ట్రా కళాకారులు కలిసిమెలిసి అన్యోన్యంగా ఉండి కలిస్తే ఒక స్ఫూర్తి పెట్టుకొని వీడు కళాకారుడా కాదు, వీడు పాటలు పాడతాడు పాట, ఈ డాన్స్ ఒక స్ఫూర్తి పెట్టి చేసుకొని ఆ లిస్టు మేడం గారికి ఇచ్చి మనం కలిసి చేసుకుంటే నిజమైన కళాకారులు బతుకుతారు, కలగలుగుతారు. కనుక గురువులు మాట్లాడండి, నిజమైన కళాకారులు బ్రతుకుతారు. ఇది మేము చెప్పాలనుకున్నాము మనస్ఫూర్తికి. ఇది దయచేసి మన పత్రికా మిత్రులందరూ కూడా ఆవేదనని, ఇదిని మీరు పబ్లిక్ చేసి వ్యవస్థలు మీకు తెలుసు, ఓకేనా? ఎవరికి యాంటీ కాదు. మేము కళాకారులు అందరూ బ్రతకాలి, కానీ జాగ్రత్తగా వాళ్ళ దగ్గర పెట్టుకొని చేసుకోవాలి. దగ్గర దాకా ఏది కూడా లాగకూడదు. ఆ ఉద్దేశంతో ప్రశ్న పెట్టడం జరిగింది. ఎందుకంటే మనస్ఫూర్తిగా నేను ఇప్పుడు మేము ప్రోగ్రామ్ ఉంటామండి. 10 మంది వాళ్ళు ఎవరో కూడా ఏమిటి మనకు తెలియదు. అది ఏం జరుగుతుందంటే ఇక్కడ సోషల్ మీడియా వల్ల ఒకప్పుడు ఆర్కెస్ట్రా దగ్గర వచ్చేవాళ్ళు, డాన్స్ దగ్గర వచ్చేవాళ్ళు, పార్టీ వాళ్ళు. ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక మీ సొంత ఈవెంట్స్ పెట్టాను, నువ్వు వాళ్ళకి వెళ్ళిపోతున్నావు, వాళ్ళు కూడా మాకు తెలియదు. నాకు ఎలా తెలుస్తుంది? నా పేరు నేను ఉంటా, వాడు ఎవరిని తీసుకోవాలి తర్వాత అర్థం అవుతుంది వాడు ఎవరు పోయాడు ఏందని. వాడికి నేను బట్టి చెప్పాను, పోయాం నేను అదే కూడా చెప్తాను. నువ్వేంద్రా మా చెప్పారు చెప్పేది. 30 సంవత్సరాల ముందు చాలా సేవా కార్యక్రమం చేస్తున్నాము, పేరుంది సమాజంలో మాకు. ఇప్పుడు ఆ అబ్బాయి చేస్తే మాకేం ప్రాబ్లం లేదు, కానీ
కళాకారుల కింద కొద్ది గొప్ప వాల్యూస్ ఉంటాయి. వాడికి వాల్యూ ఉండవు, జస్ట్ టైం పాస్ వచ్చాడు, డబ్బు కోసం వచ్చాడు. ఎంటర్టైన్మెంట్ అమ్మాయిలు ఉంటారా, కలరింగ్ ఉంటుంది, దానికోసం వచ్చాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.